మరోవైపు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను తొలగించాలంటూ స్థానిక కాలనీల సంఘాలు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇందిరా పార్కును పరిరక్షించడంతో పాటు తమ ఆరోగ్యాలను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ధర్నా చౌక్ తొలగింపు అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, మా ఆరోగ్యాలను కాపాడాలి, మా ఆరోగ్యాలను కాపాడాలి, మా ఆరోగ్యాలను కాపాడాలి, మా ఆరోగ్యాలను కాపాడాలి. సేవ్ సేవ్ జిందాబాద్, సేవ్ సేవ్ జిందాబాద్, సేవ్ సేవ్ జిందాబాద్. ఇక్కడ చౌక్ అనేది లేదండి. రోడ్డు మీద పెట్టి చౌక్ అంటారేంటి? ఒక మైదానం ఉండి అక్కడ కూర్చోవడానికి, ధర్నా చేసుకోవడానికి పార్కింగ్ సౌకర్యం ఉండి శానిటేషన్ అన్ని ఉన్న ఏరియాను ఒక ధర్నా చౌక్ కింద పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ రోడ్డు మీద పెట్టి దీన్ని ధర్నా చౌక్ అంటున్నారు. ఇది దౌర్భాగ్యం. ఇది ఇక్కడ ఎప్పుడైనా మీరు ధర్నాలు చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటా ఉంది. ఒకప్పుడు ట్రాఫిక్ లేని సమస్యలు లేనప్పుడు ఇక్కడ వెహికల్స్ తక్కువగా ఉన్న సందర్భంలో అంత ఇబ్బంది అనిపించేది కాదు. ఈరోజు చాలా ఇక్కడ చుట్టుముట్టు చాలా డెన్సిటీ పెరిగింది, ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ ధర్నా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి వెహికల్స్ మూవ్ కావడం కూడా కష్టంగా ఉంది. ఒకరోజు ధర్నా ఉంటే అంతకు ముందు రోజు ఏర్పాటు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చైర్లు వేయడం కానీ, టెంట్లు వేయడం కానీ, ఇక్కడ బ్యారికేడ్ పెట్టి రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. వాకింగ్ కూడా పోవడానికి వీలు లేకుండా ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎప్పటి నుంచో మామూలు కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి. దీనికి హైకోర్టు కూడా మాకు మద్దతు తెలిపింది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులు కూడా ఇంతకుముందు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానికి హైకోర్టు కూడా అనుకూలంగా మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ దృక్కోణంలో మేము చూడట్లేదండి. రాజకీయ దృక్కోణంలో వారి ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి, మాకు సంబంధం లేదండి. ఇక్కడ ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ అసౌకర్యంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళ ఆ విషయం కూడా గమనించాలి. ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా సౌకర్యాలు లేవు. ఇక్కడ ఒకప్పుడు మీడియా ఛానల్స్ ఇన్ని లేవు, ఇంత పవర్ఫుల్ కాదు, సోషల్ మీడియా లేదు. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. నిమిషాల్లో మీరు ఎక్కడ ధర్నా చేసినా కానీ ప్రజలందరూ తెలిసిపోతా ఉంది నిమిషాల్లో. అటువంటిప్పుడు సెంటర్ ఆఫ్ సిటీ రోడ్డుని డిస్టర్బ్ చేసి ప్రజలను డిస్టర్బ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తాను. ఎన్టీఆర్ స్టేడియం అప్పుడు డెవలప్ కాలేదు. పిల్లలకు ఆడుకునే స్థలాన్ని, మరి ప్రశాంతమైన వాతావరణాన్ని పిల్లలకు కలిగించారు. వాకర్స్ కూడా మంచి వాకింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. దాన్ని వాడుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా ఎప్పుడు ఈడ ధర్నాలు ఉంటే ఈడ బ్యారికేడ్లు కట్టి సీకులు కట్టేసి నడవడానికే వీల్లేని పరిస్థితి. మరి ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి. ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే పరీక్షలకు కూర్చోలేనటువంటి పద్ధతిలో ఇక్కడ అన్ని కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి. కాలనీ వాసులందరూ ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నందుకు దీన్ని భూతద్దంలో పెట్టి ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించొద్దు. సిటీ సుందరీకరణలో దృశ్యంగా మరి ఈ నుంచి ధర్నా చౌక్ తీసేయాలని ప్రభుత్వం ఒక సహృదయంతో తీసుకున్న దానికి మనం అందరం మద్దతు తెలియజేయాలి. పబ్లిక్ అంతా కూడా 10 సంవత్సరాల యొక్క కోరిక ఇది. ఆ కోరికను మనం ఈరోజు నెరవేరేటువంటి సమయానికి మరి ఈరోజు ప్రతిపక్షాలు ఈ రకంగా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ కార్యక్రమాల్లో ఇది కూడా మనం ఒకటి అనుకొని మనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఎంపిక చేసుకొని మన ధర్నా చౌక్ని మనం పునరుద్ధరించుకోవాలి.